బుచ్చిరెడ్డిపాలెంలో సీజన్ మొదట్లోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యాప్ను రద్దు చేయాలని రోడ్డెక్కారు. బుచ్చిరెడ్డిపాలెం వెవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే యాప్ను రద్దు చేసి యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం పడిపోవడం తథ్యమని తెలిపారు. రోడ్డుపై రైతులు నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తీసుకుంటే పనికైతే మీరు కోటా తగ్గించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ చేసింది. ఆ దర్మిలా 97,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చేదానికి 97,000 టన్నులు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకొని 75% తీసుకుంటుంది. ఇది మోసపూరితమైన చర్య. ఈ ప్రభుత్వం గతంలో ఫ్రీగా ఉండే యూరియాని ప్రభుత్వం డబ్బుల కోసంగా ఆశపడి రైతుల్ని ఏదో పాలు చేస్తుంది. నిన్నటిదాకా కార్డు సిస్టమ్ పెట్టింది. కార్డు సిస్టానికి ఒప్పుకొని రైతులు క్యూలో నిలబడి తీసుకునే దరిమిలా ఈ రోజు మళ్ళీ యాప్ను తయారు చేసింది. యాప్ మ్యాచింగ్ చేసే దాంట్లో వ్యవసాయ కార్మికులు, ఇతర భూమి లేని కొంతమంది కౌలుకు చేసే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు యాప్ని మ్యాప్ చేయడంలో అవకతవకలు చేసి 5 పోతే ఒక్కరికి వస్తుంది. ఈ రైతులు ఏం చేయాలా? ఈ సందర్భంలో యూరియా ఎగిపోతే పంట చేతికి రాదు. ఈ ప్రభుత్వం గుర్తించి వెంటనే యాప్ని దరిమిలా రద్దు చేసి కార్డులు ఇచ్చే సిస్టమ్ ప్రకారమే రైతులకి అందియాలా. లోతట్టు చెరువు లోతట్టు భూముల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలా. వ్యవసాయ కార్మికులు చెరువు బంజరు భూములు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా ఇదంతా మోసపూరితమైంది. చంద్రబాబు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధానంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాసిపడి 1,000 కోట్లు తీసుకునే దానికోసంగా రైతులు మోసం చేసి రైతుల భూమిని అంతా కూడా పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసే దానికోసంగా ఈ ప్రయత్నం చేస్తుంది. దాన్ని రైతులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. వెంటనే యాప్ను రద్దు చేసి కార్డు సిస్టమ్ పక్కనే రైతులకు యూరియా అందియాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రైతులకు ఇచ్చిన దాకా కూడా ఎకరాకు కూడా అరెకరాకు కూడా కట్టియటం లే. యాప్ అసలు కనపడటంలా. యాప్లోకి అసలు ఎంటగాల. ఇక్కడ జరిగే ధర్నా ఒక బుచ్చిరెడ్డిపాలెం సంబంధించింది మాత్రమే కాదు, యావత్ జిల్లాకు సంబంధించింది. రైతుల్ని ఈ ప్రభుత్వం బలవంతపు సేద్యం చేయిస్తుంది. అంతకుముందు డిఏపి రేట్లు వేరుగా ఉండేది, ఇప్పుడు 14-35 రేట్లు వేరుగా ఉండేది. ఒక్కసారిగా రేట్లు పెంచి రైతుల ద్వారా దుక్కుపిండ్లు కొనుక్కొని కూడా చేసి, అదే విధంగా ఇప్పుడు కార్డులకు మూడు యూరియా కట్లని మళ్ళీ ఇప్పుడు యాప్ల ద్వారా యూరియా కట్లను పెట్టి రైతులను దగా చేస్తుంది. రైతుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న ప్రభుత్వం, రైతుల పట్ల ఇంత చూపిస్తున్న వివక్షతని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరికి రైతులకు అందుబాటులో యూరియా ఉండాలని మేము కోరుకుంటున్నాము. రైతులకి అందుబాటులో యూరియా రావాలి, వాళ్ళు కోరుకున్న కట్టలు రావాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి యూరియా అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.
Shine the Lord. Please subscribe to N3 TV.